ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. యో నిత్యమచ్యుతపదాంభుజయుగ్మరుక్మా వ్యామోహతస్తరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. పితా త్వం మాతా త్వం ధైతి తనయస్త్వం ప్రియా సుహృత్వమేవ త్వం మిత్రం గురురసిగతిశ్చసి జగతం. త్వదీయస్త్వద్భృత్యస్తవ పరిజనస్త్వం గతిరహం ప్రపన్నశ్చైవం తస్యాపి తవైవాస్మి హి వరః. కాశ్యపాన్వయ సంఖ్యాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాసనములతో పాల్గొన మాసం శుక్లపక్ష ద్వాదశి, ఈ యొక్క పాల్గొన మాసంలో ఈ యొక్క ద్వాదశిని నృసింహ ద్వాదశి. మనం ఈ యొక్క పాల్గొన మాసంలో చూసే ఉండడం అన్ని యొక్క నారసింహ క్షేత్రాల్లో కూడా ఆ యొక్క స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అంటే పాల్గొన మాసంలో ఆ యొక్క నారసింహునికి ఉన్నటువంటి శక్తి అది చెప్పనల్లవి కాదన్నట్లుగా ఉంటుందన్నమాట. ఎందుకంటే అన్ని నారసింహ క్షేత్రాలు ఎక్కడ ఏదైనా కూడా ఆ యొక్క శక్తిని మనకు నారసింహుని కనుక మనం ఈ యొక్క మాసంలో ఈ యొక్క ద్వాదశి నాడు కనుక మనం ఉపాసనగా చేస్తే సకలమైనటువంటి అభీష్టాలన్నీ కూడా నెరవేర్చడానికి తెలుస్తుందన్నమాట. ఈ యొక్క నృసింహ ద్వాదశి అంటే సత్యం విదాతు నిజభృత్యభాషితం వ్యాప్తించ భూతేష్వఖిలేషు చాత్మనః అదృశ్యతాత్ అద్భుత రూపమద్వహన్ స్తంభే సభాయాం రముగం నమానుషం అని చెప్తుందన్నమాట. అంటే శ్రీమన్నారాయణుడు కదిలేటువంటి ప్రాణులన్నింటిలో కూడా మరియు కదలిక లేనటువంటి ప్రాణుల్లో కూడా అచరమైనటువంటి సమస్తమైనటువంటి వస్తువులన్నింటిలో కూడా నిక్షిప్తమై ఉంటాడంట ఆ యొక్క నారసింహుడు అని ప్రహ్లాదుడు పలికిన మాటలు మనం కూడా కాదు. ఏంటిది? సత్యం విధాతు నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేష్వఖిలేషు చాత్మనః అదృశ్యతాత్ అద్భుత రూపమద్వహన్ స్తంభే సభాయాం రముగం నమానుషం అని చెప్పిందనమాట. అంటే తన సేవకుడు అయినటువంటి ఆ యొక్క ప్రహ్లాదుడు పలికిన పలుకుల్ని యథార్థంగా నిరూపించాడంట ఆ యొక్క నారసింహుడు. కాబట్టి అది భాగవతంలో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క శ్లోకం. అయితే మనం ఈ యొక్క స్తోత్రాల్లో నృసింహ ద్వాదశిలో మనకి రోజున ఆ యొక్క నరసింహ స్తోత్రం మనకు అందరికీ తెలిసిందే. లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో యజ్ఞేశ యజ్ఞ మధుసూదన విశ్వరూప బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అని లక్ష్మీ కరావలంబ స్తోత్రం మనం చేస్తూ ఉంటాం. అంటే ఆ యొక్క నారసింహుడి మరలా అదే కనుక మనం ఒక నృసింహాష్టకం అని ఒక మన ద్రావిడ ప్రబంధంలో ఏమైతే చెప్తుంటే శ్రీమదకలంక పరిపూర్ణ శశకోటి శ్రీధర మనోహర సటాపటలకాంత పాలయ కృపాలయ భవాంబుధి నిమగ్నం దైత్యపరకాల నారసింహ నరసింహ అని చెప్తారనమాట. అంటే ఆ యొక్క సింహం యొక్క జూలు బాహుళ్యానికి సటాపటలం అని పేరు అని మనకి చెప్తుందనమాట. అలాగే మనకి ఆళ్వార్లో ఉన్నటువంటి తిరుమషి ఆళ్వార్లు కూడా ఏం చెప్తారా? అళిగయాన్ తానే అరియరం వందానే అని చెప్తారంటే ఆ యొక్క చాలా అందమైన రూపంగా కూడా మళ్ళీ నరసింహ చెప్తారు. ఎందుకంటే ఆ యొక్క నరసింహముఖి యొక్క వైలక్షణాన్ని ఆ యొక్క జూలు యొక్క సటాపటలానికి మంగళాశాసనం చేశారంట ఆ యొక్క ఆళ్వార్లందరూ కూడా. అయితే నరసింహుని యొక్క జూలు కళంకము లేనటువంటి కోటి సంఖ్యలు గలటువంటి పూర్ణచంద్రులు గనక ఒకే సమయంలో గనక ఆవిర్భవిస్తే ఎంత అందంగా ఉంటుందో అంతటి అందమైన రూపము ఆ యొక్క నారసింహ రూపము అని ఆళ్వార్లు ఎన్నో కూడా చెప్పారు. కాబట్టి ఇప్పుడు విష్ణువు మీకు తెలియదు ఏముంది ఆ యొక్క నారసింహ గురించి. ఆ యొక్క ప్రహ్లాదుడు ఆ యొక్క సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి
అని చెప్తే కాదు ఆ యొక్క అన్ని వృత్తాంతం అనేది తెలిసిందే. కానీ అక్కడ ఏం చెప్తాడంటే ఆ యొక్క ప్రహ్లాదుడు యొక్క మాటలు మనం ఒకసారి స్మరణ చేసుకుంటే, నకేవలం మృద్యుద్ధయస విష్ణు ఆక్రమ్యలోకాన్ అభిలానవస్థిత సమాం స్వదీంసాశ్చ పితం సమస్తాన్ సమస్తచేష్టా శివశక్తి సర్వ. అంటే విష్ణువు కేవలం నా హృదయాన్ని మాత్రమే కాదయ్యా, సమస్తమైనటువంటి లోకాలన్నీ కూడా ఆక్రమించి ఉన్నాడు అని చెప్తుందనమాట. కాబట్టి ఈ ద్వాదశి మనకి చాలా విశేషమైనటువంటి ఫలప్రదమైనటువంటి రోజు. ఎందుకంటే నారసింహుని యొక్క అనుగ్రహం ఉంటే సకలమైనటువంటి రోగాలన్నీ కూడా మనకి ఆరోగ్యానికి కూడా చాలా విశేషమైనటువంటి ఫలప్రదమైనటువంటిది. ఇటువంటి దీర్ఘాయులన్నిటి కూడా ఆ యొక్క నారసింహుని యొక్క స్తోత్రపఠనం ద్వారా శ్రవణం చేయటం వల్ల, ఆ నృసింహుని ఆ యొక్క ధ్యానం చేయటం వల్ల సకలమైనటువంటి రోగాలన్నీ కూడా మనకి పటాపంచలైపోతాయి. అలాగే కోరినటువంటి కోరికలన్నిటి కూడా తీరుస్తాయి. అలాంటి విశేషమైనటువంటిది ఈ యొక్క నృసింహ ద్వాదశి రోజున. అలాగే యత ప్రధాన పురుషో యతసేతు చరాంచరం కారణం సకలస్యాస్య సనో విష్ణు ప్రసీదత. ఇది విష్ణు ధర్మంలో చెప్పినటువంటి, సాత్విక పురాణంలో చెప్పినటువంటి, ఎవని వల్ల ఈ యొక్క ప్రకృతి పురుషులు చరాచరమైనటువంటి జగత్తంతా కూడా ఆవిర్భవించయో, ఎవడు సమస్తమైనటువంటి దీనికి కారణమో ఆ విష్ణువు మనకు ప్రసన్నుడగుగాక అని ఆ యొక్క విష్ణు పురాణంలో చెప్పినట్టు ఆ ప్రహ్లాదుని యొక్క వచనాలకి ఆ యొక్క స్తంభంలో నుంచి ఆ యొక్క విష్ణు భగవానుడు ఆవిర్భవించే ఆ నరసింహ రూపాన్ని తో ఆ యొక్క హిరణ్యకశిపుని సంహారం చేశారు. కాబట్టి నృసింహ ద్వాదశి రోజున మనం చేయవలసింది అంటే ఆ యొక్క నరసింహుని యొక్క స్తోత్ర పఠనాలుగా చేయటం కానీ, విశేషమైనటువంటి దేవాలయాన్ని దర్శించడం కానీ చేస్తే మనకి ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆరోగ్య సంబంధమైనటువంటి కూడా, మరియు మనం చేసినటువంటి తలంచినటువంటి ఏ సకలమైనటువంటి కార్యాలన్నీ కూడా నెరవేర్చడానికి ఆ యొక్క నారసింహుని కృప ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందన్నట్లుగా చెప్తుంది. కాబట్టి ఈ యొక్క నృసింహ ద్వాదశి రోజున మనం చేయవలసినటువంటి పని చేసి ఆ యొక్క స్వామి యొక్క కృపా కటాక్షాలు మనం ప్రతి ఒక్కరూ కూడా మనం పొందుదాం. ఆచార్య దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.